ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రియమైన వారలారా, ఈరోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గొప్ప సత్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. మీరు ఒంటరివారు కాదు, మీరు ఎవరికీ చెందనివారు కాదు, మీరు దేవునికి చెందినవారు. లోకము మిమ్మల్ని మర్చిపోయినా, మనుషులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, దేవుడు మాత్రం మిమ్మల్ని చూసి నీవు నా మందలోని గొర్రెవు, నేను నీ దేవుడను అని చెప్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు ఈ రాత్రి మన హృదయానికి నెమ్మది కలగడానికి. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని రాయబడి ఉన్నది. ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే గొర్రెలుగా ఉన్నటువంటి ఆ మనుషుల విషయమై, కాపర్లు ఎలా ఉన్నారు, వాళ్ళను తాను ఎలా తృణీకరిస్తున్నానో అన్న విషయాలన్నీ కూడా చెప్తూ, నేనే అందరికీ కూడా కాపరిగా ఉంటాను, నేనే నా గొర్రెలను వెతికి కనుగొంటాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. మరి అంతేకాదు, ఆయన మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అని చెప్తూ, బలమైన మేతగల స్థలమందు నేను వాటిని మేపుతానని చెప్తున్నాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేది. అంటే ఒక గొర్రెలను ఏ విధంగా కాస్తాడు, ఆ గొర్రెలను గురించి కాదు. ఈ గొర్రెలు ఎవరు అంటే మీరే నా గొర్రెలు, మీరు మనుష్యులు, నేను మీ దేవుడను అని ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఎంత నెమ్మది అవుతుంది కదా మనకు హృదయానికి. గొర్రె తన కాపరి మీద ఆధారపడుతుంది. ఈ దేవుడు తన ప్రజలను గొర్రెలతో పోలుస్తూ తనను ప్రేమగల కాపరితో పోల్చుకుంటూ ఉన్నాడు. గొర్రె తన కాపరి మీద ఆధారపడుతుంది కదా, దానికి ఏ మార్గంలో వెళ్ళాలో కాపరి చూపిస్తాడు. గొర్రె తప్పనిసరిగా కాపరి మీద ఆధారపడుతుంది. గొర్రె కాపరి స్వరం వింటుంది. ప్రమాదం వచ్చినప్పుడు కాపరే కాపాడతాడు. ఆకలిగా ఉన్నప్పుడు పచ్చిక బయళ్లకు నడిపిస్తాడు. తప్పిపోయినప్పుడు వెతికి తిరిగి తీసుకొస్తాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన మంచి కాపరిగా ఉన్నాడు. ఈరోజు మీరు ఎన్నో సమస్యలతో అలసిపోయి ఉండవచ్చు. నా పరిస్థితి ఏమవుతుంది, నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈ రాత్రి మీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు చెందిన వాడవు, నీ జీవితం నా దృష్టిలో ఉంది, నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నీ అవసరాలు నాకు తెలుసు, నేను నీ దేవుడను అని ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు దారి కనిపించకపోవచ్చు, కానీ మన కాపరికి దారి తెలుసు. మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. కనుక ఆయనను అనుసరించి మనం నడుచుకుంటే మనము ఎంతో సురక్షితంగా ఉండగలుగుతాము. మనకు రేపు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ మన రేపటిని పట్టుకున్న దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మీ భారాలను దేవుని చేతుల్లో పెట్టండి. ప్రభువా, నేను నీకు చెందినవాడను, నీవే నా కాపరివి, నా జీవితాన్ని నీవే నడిపించు అని చెప్పండి. మంచి కాపరి తన గొర్రెలను విడిచిపెట్టాడు, అలాగే దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. మనము 23వ కీర్తన కూడా చదివినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ఆ కీర్తనకారుడు చెప్తూ, దావీదు మరి ఏమంటున్నాడంటే, ఆయన నన్ను పచ్చిక బయళ్ళలో పరుండజేస్తాడు, మరి చల్లటి ప్రశాంతమైన జలముల దగ్గరకు నన్ను నడిపిస్తాడు, నాకు సేద తీరుస్తాడు అని ఇవన్నీ కూడా చెప్తున్నాడు కదా. అంటే దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందో దావీదు తాను స్వయంగా అనుభవించి తెలుసుకున్నాడు. కనుకనే ఎంతో అద్భుతమైన కీర్తన ఆ విధంగా రాయగలిగాడు. నేను ఆయనను అంగీకరించి ఆయన యొక్క విలువను తెలుసుకున్నట్లయితే, ఆయన యొక్క కాపుదలను మనం గ్రహించగలిగినట్లయితే మనం కూడా అలాగే చెప్పవచ్చు. మరి యోహాను సువార్తలో ప్రభు తన గురించి తాను ఎంత మంచి కాపరో చెప్తున్నాడు. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అని చెప్తున్నాడు. అంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మన పాపములనన్నిటినీ మోసి మన పాపముల నిమిత్తము ఆయన
ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని అర్పించాడు కదా. అంతకంటే గొప్ప కాపరి ఇంకెవరైనా ఉంటారా? ఆయన ఈనాటికి కూడా మన కాపరిగానే ఉన్నాడు. నీకు నాకు ఆయన కాపరి. మనం ఆయనను అంగీకరించినట్లయితే ఆయన మనల్ని నిత్యము చక్కటి పరిస్థితులలో మనల్ని నడిపిస్తాడు. ఆ విషయం మనం నమ్మినట్లయితే భయంతో కాదు కానీ దేవునికి చెందిన బిడ్డను అనే నమ్మకంతో ఈ రాత్రి మీరు నిశ్చింతగా నిద్రించండి. యెహోవా నా కాపరి. రాత్రి వేళ ఏ భయాలు మనకుండవు. ఆయన గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా కూడా ఏ అపాయంకు భయపడకుండా ఆయన మనకు తోడై ఉంటాడు అని మనం నెమ్మది కలిగి మనము నిద్రించవచ్చు. ఈ రాత్రి నిద్రించక ముందు ఆ విధమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించుకొని మనము నిద్రిద్దాము. ఈ ఈ ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్తుండగా మీరందరూ కూడా తప్పక ప్రార్థనలలో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి కాపరి అయిన మా దేవ, నీకు వందనములు. ఈ రాత్రి నీ సన్నిధిలోనికి రాగలిగాము. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఈ పగలంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మీరు నా మందలోని గొర్రెలు, నేను మీ దేవుడను అని మాతో చెప్పిన నీ ప్రేమ గల మాటకై నీకు కృతజ్ఞతలు. ప్రభా, మేము నీకు చెందిన వారమని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే కృపను మాకు అనుగ్రహించు. ఈరోజు మమ్మల్ని బాధించిన ప్రతి ఆలోచనను, ప్రతి భయాన్ని, ప్రతి సమస్యను నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మా మంచి కాపరిగా మమ్మల్ని నడిపించుము. తప్పిపోయినప్పుడు సరైన మార్గంలోనికి తీసుకురండి. బలహీనంగా ఉన్నప్పుడు మమ్మల్ని బలపరచండి. గాయపడిన హృదయాలను స్వస్థపరచండి తండ్రి. భయపడుతున్నటువంటి వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం ప్రభా. మా పిల్లలను, మా ప్రియమైన వారిని కాపాడండి. వారి జీవితాలను నీ మార్గంలో నడిపించండి. యవ్వన బిడ్డలు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలు నీ దయ ఎందరో మనుషుల దయందరూ వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. దేవా, వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించండి. దేవా ప్రభా, మరి ఎంతమంది ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ తీర్చండి తండ్రి. ప్రాముఖ్యంగా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారి యొక్క సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరైతే మరి కఠినమైన పరిస్థితులలో ఉన్నారో వారికి నెమ్మది కలిగిన పరిస్థితులను అనుగ్రహించండి. దేవా, ఎంతోమంది అనారోగ్యంతో అస్వస్థతగా ఉన్నవారు ఉన్నారు. వారిని కంప్లీట్గా స్వస్థపరచమని ప్రభా నీ స్వస్థతా హస్తమును చాపమని వేడుకొంచున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరిచి కుటుంబ సభ్యులను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా మరి అప్రమత్తతో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ఎంతమంది నీ వైపు చూస్తున్నారో వారిని దర్శించండి. వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిజినెస్ చేస్తున్న వారు ఎంతమంది లాస్లో ఉన్నామని కృంగి ఉన్నారో వారిని లేవనెత్తండి, పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. దేవా, వారి హృదయాలను మెత్తనపరచండి. కఠినమైన హృదయాలను ఆయన తీసివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి నీ సులువ విలువను వారు అర్థం చేసుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్నటువంటి ఏ సమస్యల వల్ల వారు నిద్రించలేకపోతున్నారో ఆ సమస్యల నుంచి వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారి హృదయంలో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించగలిగే కృపను వారికి దయచేయమని, క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించమని, సంతోషకరమైన ఆత్మను వాళ్ళ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి. ఈ రాత్రి తండ్రి మేము నిద్రించబోతుండగా రేపటి దినాన మేము ఏం చేయాలని అవన్నీ కూడా మేము సిద్ధపెట్టుకొని ఉన్నాం తండ్రి. వాటినన్నింటిని కూడా తప్పక చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి రేపటి దినము ఇండిపెండెన్స్ డే మా దేశంలో జరుపుకుంటుండగా నాయన అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమాలలో ఉంటారు. మా ప్రభా, మా దేశంలో దీవించమని ప్రార్థిస్తున్నాము.
మా తండ్రి దేవా, మరి మా ఇంటి మీద నీ సమాధానం ఉండనివ్వండి. ప్రతి ఆందోళన తొలగించండి. నీ సన్నిధిలో మేము ప్రశాంతంగా విశ్రాంతి పొందుటకు సహాయం చేయండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా మమ్మల్ని కాపాడండి. దేవా, ఉదయ కాలంన తండ్రి మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించగలిగే కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీవు మా దేవుడవు, మేము నీకు చెందిన వారము అనే నిశ్చయంతో నిద్రించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి మీ హృదయంలో ఇలా చెప్పుకోండి: నేను దేవునికి చెందిన వాడిని, ఆయనే నా కాపరి, ఆయనే నా దేవుడు, కాబట్టి నేను భయపడను. మీ జీవితాన్ని కాపాడుతున్న మంచి కాపరి మిమ్మల్ని ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రింపజేసి రేపటి ఉదయాన్ని నూతన కృపతో చూసేలాగా సహాయం చేయనుగాక. దేవుని సమాధానము మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్.